గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు 10th క్లాస్లో నుంచి ఉపవాచకమైనటువంటి శాంతికి రాహ్మే అనేటువంటి నిబంధ పార్ట్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండమ్మా. శాంతికి రాహ్మే, శాంతి మార్గములో. यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है परंतु शांति नहीं है तो वैसे सुख साधन व्यर्थ है। संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है, शांति। सबसे पहले तो हमें जान लेना चाहिए कि शांति क्या है। शांति का केवल यह अर्थ नहीं कि मुख से चुप रहें, अपितु मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है। इसलिए जहाँ शांति है वहाँ सुख है, जहाँ सुख है वही स्वर्ग है, जहाँ स्वर्ग है वही दुनिया का श्रेष्ठ स्थान है। युद्ध, दुख, लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति। धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं किंतु शांति नहीं। यही कारण है दुनिया भर के कई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं। युद्ध से कभी शांति स्थापित नहीं हो सकती, बल्कि सभी देशों के बीच चर्चा एवं सहयोग के द्वारा शांति की स्थापना की जा सकती है। इसी उद्देश्य से 24 अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना हुई। इसका मूल उद्देश्य है विश्व के सभी देशों के बीच शांति की स्थापना करना। इतना ही नहीं, शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष नोबेल पुरस्कार भी दिया जाता है। शांति की स्थापना में अपना जीवन समर्पित करने वाले कई महान हस्तियां हैं। यहाँ उन्हीं में से दो महान लोगों के महान कार्यों के बारे में दिया जा रहा है, जिन्होंने अपना सारा जीवन अहिंसा, शांति, सेवा और भाईचारे की स्थापना से लगा दिए हैं। यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है परंतु शांति नहीं है तो वैसे सुख साधन వ్యర్థ है। మన దగ్గర ప్రపంచంలో అన్ని సదుపాయాలు ఉండి శాంతి మాత్రం లేకపోతే ఆ సదుపాయాలన్నీ కూడా, ఆ సుఖాన్ని ఇచ్చేటటువంటి సదుపాయాలన్నీ కూడా వ్యర్థము, నిరుపయోగమే। संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है, शांति। మన యొక్క ఈ ప్రపంచంలో మనుషుల ద్వారా, మన ద్వారా ఎన్నో పనులు చేయబడుతున్నాయి. మరి వాటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే శాంతి, శాంతి యొక్క స్థాపన। सबसे पहले तो हमें यह जान लेना चाहिए कि शांति क्या है। అసలు ముందర మనం ఈ విషయం తెలుసుకోవాలి, అసలు శాంతి అంటే ఏమిటి। शांति का केवल यह अर्थ नहीं कि मुख से चुप रहें। శాంతి అంటే కేవలము నోరు మూసుకొని కూర్చోవడం కాదు, ओके। अपितु मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है। మరి నిజానికి శాంతి అంటే ఏంటి అంటే మన మనస్సుని నియంత్రించుకొని దాన్ని చెడు మార్గం వైపు వెళ్ళకుండా ఆపడమే నిజమైనటువంటి శాంతి। इसलिए जहाँ शांति है वहाँ सुख है, जहाँ सुख है वही स्वर्ग है, जहाँ स्वर्ग है वही दुनिया का శ్రేష్ఠ స్థాన है। అందుకనే చెప్తున్నారు ఏమని, ఎక్కడ అయితే శాంతి ఉంటుందో
అక్కడ సుఖము ఉంటుంది. సరే, ఎక్కడైతే సుఖం ఉంటుందో అటువంటి స్థానాన్నే స్వర్గము అంటాము. మరి స్వర్గమని దేన్నని పిలుస్తాము? ఎక్కడైతే ప్రపంచంలోని గొప్ప స్థానం ఉంటుందో దాన్నే స్వర్గము అంటాము. సో స్వర్గం అనేదాన్ని ఎక్కడ పిలుస్తాము? ఆ ప్రపంచంలోనే అన్నిటికైనా ఉన్నతమైన స్థానాన్నే మనము స్వర్గంగా పిలుస్తాము. ఓకేనా? युद्ध, दुख, लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है శాంతి. మనకి ఇక్కడ యుద్ధాన్ని కావచ్చు, దుఃఖాన్ని కావచ్చు, దురాశను కావచ్చు, మనకున్నటువంటి అన్ని బాధల్ని తొలగించడానికి ఉన్నటువంటి ఏకైక సాధనం ఏంటి అంటే శాంతి. ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై కింతు శాంతి నహి. మన దగ్గర డబ్బు ఉన్నట్లయితే మనం అన్ని సదుపాయాలు కొనగలుగుతాం, కానీ శాంతిని కొనలేము. అంటే ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వేం చేస్తావు? నీకు కావాల్సిన సదుపాయాలని, నీకు ఏసీ కావాలా, లేకపోతే కూలర్ కావాలా, లేకపోతే మంచి డబల్ బెడ్రూమ్ కావాలా, ఇంకేమంటే నువ్వు ఏది కావాలంటే అది నువ్వు డబ్బులు ఉంటే ఆ వస్తువుని కొనగలుగుతావు. కానీ శాంతిని మాత్రం కొనలేవు. నువ్వు ఒక డబుల్ కాట్ బెడ్ మీద ఏసీ వేసుకొని పడుకున్నప్పటికీ కూడా నీ మనసులో ఏదైనా భయం ఉన్నట్లయితే, చింత గనక ఉన్నట్లయితే, నువ్వు దేని మీద పడుకున్నా, ఎటువంటి పొజిషన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నీవు ప్రశాంతంగా ఉండలేవు. అదే నువ్వు మనసంతా ప్రశాంతంగా ఉండి ఎటువంటి బాధలు లేకుంటే ఉన్నట్లయితే కటిక నేల మీద, ఉత్త నేల మీద పడుకున్నా కూడా నువ్వు హాయిగా నిద్రపోతావు. అందుకని ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు? మనకి ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై కింతు శాంతి నహి. మన యొక్క డబ్బుతో భౌతిక పరమైనటువంటి సంపదలన్నీ కూడా, సదుపాయాలన్నీ కూడా కొనగలుగుతాము, కానీ శాంతిని కొనలేము. यही कारण है दुनिया भर के कई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं. ఈ కారణం చేతనే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ధనిక దేశాలన్నీ కూడా, ధనవంతమైనటువంటి దేశాలన్నీ కూడా శాంతిని స్థాపించడం కోసమని యుద్ధాల కోసం సిద్ధపడుతున్నాయి. అవి ఏమని పొరబడుతున్నాయి? మనము యుద్ధాలు చేసి అవతల వాళ్ళని మన ఆధీనంలో పెట్టుకుంటే మనంతా కూడా శాంతి వాతావరణంలో ఉంటామేమో అని పొరబడుతూ ఉన్నాయి. युद्ध से कभी शांति स्थापित नहीं हो सकती, बल्कि सभी देशों के बीच चर्चा एवं सहयोग के द्वारा शांति की स्थापना की जा सकती है. యుద్ధాల వల్ల ఎప్పుడూ కూడా శాంతి వాతావరణం నెలకొనదు. అన్ని దేశాల మధ్య చర్చల వలన, పరస్పర సహకారం వల్ల మాత్రమే శాంతి వాతావరణం నెలకొంటుంది. इसी उद्देश्य से 24 अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना हुई. ఈ ఉద్దేశం చేతనే అక్టోబర్ 24, 1945 సంవత్సరంలో మనకి ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన జరిగింది. इसका मूल उद्देश्य है विश्व के सभी देशों के बीच శాంతి కి స్థాపన करना. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మొత్తము అన్ని దేశాలన్నిటి మధ్య శాంతిని నెలకొల్పడమే. इतना ही नहीं, शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष नोबेल पुरस्कार भी दिया जाते हैं. ఇంతే కాదు, శాంతిని స్థాపించడం కోసమని కృషి చేసినటువంటి వాళ్ళ కోసమని ప్రతి సంవత్సరం కూడా శాంతి పురస్కారాలు, నోబెల్ బహుమతి కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. शांति की स्थापना में अपना जीवन समर्पित करने वाले कई महान हस्तियां है. మన శాంతిని నెలకొల్పే విషయంలో ఎంతో మంది గొప్పవారు తమ జీవితాలని ధారపోశారు. यहाँ उन्हीं में से 2 महान लोगों के महान कार्यों के बारे में दिया जा रहा है. ఇక్కడ అటువంటి వారిలోంచి మనకి 2 గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుందాము. जिन्होंने अपना सारा जीवन अहिंसा, शांति, सेवा और भाईचारे की स्थापना में लगा दिया है. ఎవరైతే తమ జీవితం అంతా కూడా
అహింసా మార్గంలోను, శాంతిలోను, సేవ మరియు ఒక సోదర భావంలోను వాళ్ళ జీవితాన్ని గడిపారో, అటువంటి భావాలను నెలకొల్పారో అటువంటి వారి గురించే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఎవరి గురించి అంటే నెల్సన్ మండేలా మరియు మదర్ తెరెసా. ఆ ఇద్దరు గురించి ఇక్కడ మనకి ఈ రోజు పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడమ్మా నెల్సన్ మండేలా గురించి. मंडेला का नाम से विश्व भर में प्रख्यात शांति दूत का पूरा नाम नेल्सन रोहिल्ला मंडेला था। उनका जन्म 18 जुलाई 1918 को दक्षिण अफ्रीका में हुआ। वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे। राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंगभेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमकोतुम वे सिजवे के अध्यक्ष रहे। रंगभेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रॉबिन द्वीप के कारागार में बिताया। उन्हें कोयला खनिक का काम करना पड़ा था। सन 1990 में श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया। वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंगभेद का विरोध करने के प्रतीक बन गए। संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया। दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं। उन्हें लोकतंत्र के प्रथम संस्थापक और उद्धारकर्ता के रूप में देखा जाता था। दक्षिण अफ्रीका में प्रायः उन्हें मदीबा कहकर बुलाया जाता है। यह शब्द बुर्जुगों के लिए सम्मान सूचक है। उन्हें अब तक 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया गया है। सन 1993 में नोबेल शांति पुरस्कार, भारत रत्न पुरस्कार और सन 2008 में गांधी शांति पुरस्कार प्राप्त हुए हैं। उनका स्वर्गवास 23 नवंबर 2013 को हुआ। ऐसे महान शांति दूत के निधन पर सारे विश्व ने अपूर्व श्रद्धांजलि समर्पित की। इनका संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है। ओके माँ। नेल्सन मंडेला। मंडेला के नाम से विश्व भर में प्रख्यात शांति दूत का पूरा नाम नेल्सन रोहिल्ला मंडेला था। ఇక్కడ మండేలాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ శాంతి దూత పూర్తి పేరు నెల్సన్ రోహిల్లా మండేలా। उनका जन्म 18 जुलाई 1918 को दक्षिण अफ्रीका में हुआ। ఆయన జూలై 18 1918 సంవత్సరంలో దక్షిణ ఆఫ్రికాలో జన్మించారు। वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे। ఆయన దక్షిణ ఆఫ్రికాకు మొదటి నల్ల జాతి రాష్ట్రపతి। నల్ల జాతికి చెందినటువంటి మొదటి రాష్ట్రపతి। राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चले रहे रंगभेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमकोतुम वे सिजवे के अध्यक्ष रहे। ఈయన రాష్ట్రపతి కావడానికి ముందు ఆయన దక్షిణాఫ్రికాలో శతాబ్దాల నుంచి జరుగుతున్న ఈ జాతి వివక్షకు, వర్ణ వివక్షకు విరుద్ధంగా ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్ మరియు సాయుధ దళమైనటువంటి ఉమకేతుం వే సిజ్వేకు అధ్యక్షుడు। తర్వాత रंगभेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रॉबिन द्वीप के कारागार में बिताया। ఈయన ఈ వర్ణ వివక్షకు విరుద్ధంగా పోరాడినటువంటి నేరానికి గాను 27 సంవత్సరాలు రాబిన్ ద్వీపానికి చెందిన జైల్లో ఈయన్ని బంధించడం జరిగింది। उन्हें कोयला खनक का काम करना पड़ा था। ఆయన
బొగ్గు గనిలో పని చేయాల్సి వచ్చింది అక్కడ రాబిన్ ద్వీపంలో. सन 1990 में श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. ఆయన క్రీస్తు శకం 1990లో తెల్లజాతి వారితో జరిగిన ఒక ఒప్పందంతో కొత్త దక్షిణాఫ్రికాని ఆయన నిర్మించారు. वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंग भेद का विरोध करने के प्रतीक बन गए. ఆయన ఈ దక్షిణాఫ్రికాలోనే కాదు మొత్తము ఈ ప్రపంచంలోనే వర్ణ వివక్షకి వ్యతిరేకంగా పోరాడినందుకు గాను గుర్తించబడ్డారు. తర్వాత संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. ఈ విధంగా ఆయన చేసినటువంటి పోరాటానికి గాను ఐక్యరాజ్య సమితి వారు ఆయన యొక్క జన్మదినాన్ని పుట్టినరోజుని నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं. दक्षिणाफ्रिका वारू ఈ మండేలాని జాతిపితగా భావిస్తారు. उन्हें लोकतंत्र के प्रथम संस्थापक और उद्देश्यकर्ता के रूप में देखा जाता है. ఆయన్ని వారు ఎట్లా భావిస్తారు అంటే జాతిపితగా భావిస్తారు. తర్వాత ఆయన్ని ఆ జాతిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఉద్ధారకర్తగాను మరియు ఈ ప్రజా స్వామ్యాన్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిగాను వాళ్ళు భావిస్తారు. తర్వాత చూడమ్మా, दक्षिण अफ्रीका में प्रायः उन्हें मदीबा कहकर बुलाया जाता है. దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈయన్ని మదీబా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈయన్ని మదీబా ఏమని పిలిచేవారు? మదీబా అని చెప్పి పిలిచేవారు. यह शब्द बुर्जुगों के लिए सम्मान सूचक है. ఇది దేనికి ఉపయోగిస్తారు? మదీబా అంటే ఏంటి అంటే పెద్దవారికి లేదా గొప్ప వ్యక్తులకి గౌరవ సూచకంగా వాడేటువంటి పదం అన్నమాట. उन्हें अब तक 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया गया है. ఆయన ఇప్పటి వరకు కూడా 250 కంటే ఎక్కువ జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలతో సన్మానించడం జరిగింది. उनका स्वर्गवास 23 नवंबर 2013 को हुआ. ఆయన నవంబర్ 23, 2013లో మరణించడం జరిగింది. ऐसे महान शांति दूत के निधन पर सारे विश्व में अपूर्व శ్రద్ధాంజలి సమర్పిత్ కి. అటువంటి గొప్ప వ్యక్తి మరణించడంతో మొత్తము ఈ యావత్ ప్రపంచం కూడా ఆయనకి శ్రద్ధాంజలిని సమర్పించడం జరిగింది. అటువంటి గొప్ప శాంతి దూతకి ఈ ప్రపంచమే శ్రద్ధాంజలి ఘటించింది. इनका संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है. ఆయన నడిచినటువంటి మార్గము మనకి మనము కూడా శాంతి మార్గంలో నడవాలి అనేటువంటి ప్రేరణని మనకి కలిగిస్తూ ఉంటుంది. ఆయన యొక్క జీవితం నుంచి మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా శాంతి మార్గంలో నడవాలి అనేటువంటి ఆలోచనని మనలో ప్రేరేపిస్తుంది. ఓకేనమ్మా. मदर तेरेसा का एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है. ऐसी महान माता का पूरा नाम आग्नेस गोंगसो बोशियू तेरेसा था. उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था. वैसे तो वे युगोस्लाविया मूल की थी. आगे चलकर सेवा की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार कर ली. प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया, किंतु उनका सपना कुछ और ही था. वे अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी. इसलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की.
उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं। उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया। सन 1970 तक वे गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई। सन 1979 में उन्हें नोबेल पुरस्कार, सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया। उन्होंने कथनी से कहीं करनी को अधिक महत्व दिया, इसलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होंठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं। मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा है। परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है। आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं। ओके माँ, मदर तेरेसा। मदर तेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है। మనకి మదర్ తెరెసా అంటే ఎటువంటి పేరంటే ఆ పేరు శాంతి, కరుణ, ప్రేమ మరియు వాత్సల్యానికి पर्यायपदंगा पिलुस्तामु। ऐसी महान माता का पूरा नाम ఆగ్నెస్ గోంగ్సే బోర్షియు తెరెసా। ఆమె యొక్క పూర్తి పేరు ఆగ్నెస్ గోంగ్సే బోర్షియు తెరెసా। उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था। ఆమె ఆగస్టు 26, 1910 సంవత్సరంలో జన్మించారు। సెప్టెంబర్ 5, 1997లో మరణించారు। वैसे तो वे यूगोस्लाविया मूल की थी, आगे चलकर सेवा की स्थापना में रत होकर भारत की नागरिकता स्वीकार कर ली। ఆమె మొదట యుగోస్లావియాకి చెందినటువంటి పౌరసత్వం కలిగినటువంటి స్త్రీ, కానీ తర్వాత ఆమె సేవాభావన కలిగి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశానికి వచ్చి భారత పౌరసత్వాన్ని స్వీకరించింది। प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया। మొదట్లో ఆమె టీచర్గా పనిచేశారు। किंतु उनका सपना कुछ और ही था, కానీ ఆమె యొక్క కలలు వేరే ఉన్నాయి, ఆలోచనలు వేరే ఉన్నాయి। వే అనాథోం, గరీబోం और రోగియోం की సేవా करना चाहती थी। ఏంటివి అంటే అనాథలకు, పేదవాళ్ళకి మరియు రోగగ్రస్తులకి సేవ చేయాలనడమే ఆమె యొక్క ఉద్దేశం, ఆమె యొక్క కళ। इसलिए उन्होंने सन 1950 में కోల్కతా మే మిషనరీస్ ఆఫ్ చారిటీకి స్థాపన की। అందుకని ఆ ఉద్దేశంతోనే 1950లో కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించడం జరిగింది। उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं। ఆమె ద్వారా స్థాపించినటువంటి సంస్థనే నిర్మల హృదయ్ అని చెప్పి పిలుస్తారు। उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया। ఆమె తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా పేదలకి మరియు అనాథలకి మరియు రోగగ్రస్తులైనటువంటి ప్రజలకి సేవ చేయడంలో నిమగ్నమయ్యారు। सन 1970 तक वे गरीबों और असहायों के लिए अपना मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई। ఆమె 1970 వరకు పేదవాళ్ళకి మరియు నిస్సహాయులకి మరియు ఎవరికైతే అవసరం ఉంటుందో అటువంటికి మానవీయ కార్యం के लिए మరియు తను మానవతా కార్యాలు చేయడంలో ఆమె ప్రసిద్ధి చెందారు। అంటే అటువంటి వాళ్ళకి సేవ చేయడంలో ఆమె ఎక్కువగా నిమగ్నమయ్యారు। सन 1979 में उन्हें नोबेल पुरस्कार, सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया। ఆమె 1979లో ఆమెకి నోబెల్ పురస్కారం లభించింది, 1980లో భారత రత్న పురస్కారం లభించింది। उन्होंने कथनी से कहीं करनी को अधिक महत्व दिया। ఆమె ఎప్పుడు కూడా చెప్పడం కన్నా చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు। इसलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होंठों से सहायता करने वाले हाथ
కహీ అచ్చే హై. అందుకని ఆమె ఎప్పుడు ఏమని చెప్తారంటే, ప్రార్థించేటటువంటి పెదవుల కన్నా సహాయం చేసేటువంటి చేతులే గొప్పవి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि మానవ సేవ ही మాధవ సేవ है. మాతృమూర్తి కరుణామయి అయినటువంటి మదర్ తెరిస్సా తన జీవితంలో ఇది ఆచరించి చూపించారు. ఏంటి అంటే మానవ సేవే మాధవ సేవ అని. మనుషులకి సేవ చేసినట్లయితే అది నువ్వు భగవంతునికి సేవ చేసిన దాంతో సమానమని. పరోపకార్ కే పథ్ పర్ చల్నే వాలోं को ही వాస్తవిక్ జీవన్ మిల్తా హై. మనము ఎదుటి వాళ్ళకి సహాయం చేసినప్పుడు మాత్రమే మనకి నిజమైనటువంటి జీవితం అనేటువంటిది పొందుతాము అని. आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. ఆమె ఇప్పుడు మన ముందర లేక ఉన్నప్పటికీ, ఆమె శారీరకంగా మన మధ్యలో లేకున్నప్పటికీ ఆమె నేర్పించినటువంటి సేవా ధర్మాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆ సేవా మార్గంలో మనకి నడవాలి అనేటువంటి ఒక మార్గాన్ని చూపిస్తూ ఆమె గొప్పదనము దివ్య జ్యోతి రూపంలో ఇప్పటికీ మనకు ఒక దారిని చూపిస్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే అమ్మా, కింద క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, అవి ఒక్కసారి చూసుకోండి. शांति की परिभाषा क्या हो सकती है, अपने शब्दों में बताइए. శాంతికి నిర్వచనము ఏమై ఉంటుంది, మీ సొంత మాటల్లో చెప్పండి. शांति मधुरता और भाईचारे की अवस्था है. इसमें वैर भाव बिल्कुल नहीं रहता. शांति के बिना जीवन का आधार ही नहीं है. यह एक पवित्र भावना है. संपत्ति और स्वास्थ्य से भी अधिक मूल्यवान मन की शांति है. युद्ध का विलोम ही शांति है. मन को बुरे रास्ते पर चलने से नियंत्रित करना ही शांति है. शांति मधुरता और भाईचारे की अवस्था है. శాంతి అంటే మాధుర్యము మరియు సోదర భావాలతో కూడినటువంటి ఒక స్థితి. ఇస్మే వైర్ భావ్ బిల్కుల్ నహీ రహతా. దీనిలో శత్రుత్వ భావం అనేటువంటిది ఉండనే ఉండదు. శాంతికే బినా జీవన్ కా ఆధార్ హీ నహీ హై. శాంతి లేకపోతే జీవితం అనేటువంటిదే ఉండదు. యహ ఏక్ పవిత్ర భావన హై. ఇది ఒక పవిత్రమైనటువంటి భావన. సంపత్తి ఔర్ స్వాస్థ్య సే భీ అధిక్ మూల్యవాన్ మన్ కి శాంతి హై. మనకి ఉన్న సంపదల కన్నా ఆరోగ్యం కన్నా కూడా విలువైనది ఏది అంటే మన మానసిక యొక్క శాంతి, మానసిక ప్రశాంతత. యుద్ధ కా విలోమ్ హి శాంతి హై. అసలు యుద్ధానికి వ్యతిరేకమే ఈ శాంతి. मन को बुरे रास्ते पर चलने से नियंत्रित करना ही శాంతి హై. మన మనస్సు చెడు మార్గంలో వెళ్లకుండా ఆపడానికి చేసే ప్రయత్నమే శాంతి. नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है. నెల్సన్ మండేలా జీవితం నుంచి మనకి ఏమని సందేశం లభిస్తుంది. నెల్సన్ మండేలా के जीवन से हमें यह संदेश मिलता है कि जो कुछ अपना सिद्धांत है उसकी साधना में हमें निरंतर कार्यरत होना चाहिए. अपने देश के लिए, अपने जनता के लिए, अपने अधिकारों के लिए लड़ते रहना चाहिए. शांति की स्थापना में अपने जीवन समर्पित करना चाहिए. नेल्सन मंडेला के जीवन से हमें यह संदेश मिलता है कि నెల్సన్ మండేలా జీవితం నుంచి మనకి ఈ సందేశం లభిస్తుంది. ఏంటంటే జో కుచ్ అప్నా సిద్ధాంత హై, మీకు ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఉస్కి సాధన మే హమేం నిరంతర కార్యరత హోనా చాహియే. వాటిని సాధించడం కోసం చెప్పి నిరంతరము కూడా మీరు కార్యోన్ముఖులై ఉండాలి, నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. अपने देश के लिए, अपने जनता के लिए, अपने अधिकारों के लिए లడితే రానా చాహియే. మీ యొక్క దేశం కోసం అని చెప్పి, మీ యొక్క ప్రజల కోసం అని చెప్పి, మీ యొక్క అధికారాల కోసం అని చెప్పి ఎప్పుడూ కూడా పోరాటం చేస్తూ ఉండాలి. శాంతికి స్థాపనమే అప్నా జీవన్ సమర్పిత్ కర్నా చాహియే. శాంతిని స్థాపించడంలో మీ యొక్క జీవితాన్ని సైతం సమర్పించాలి. ఓకేనమ్మా, ఇది సెకండ్ వన్. మరి థర్డ్ వన్ ఏమి ఇచ్చాడో చూడండి. मदर तेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया है. మదర్ తెరిస్సా
వారి యొక్క జీవితంలో ఏమి సాధించి నిరూపించారు, ఏం నిరూపించారు అనేటువంటిది ఇచ్చాడు. యా మదర్ తెరిసా కే జీవన్ సే క్యా సందేశ్ మిల్తా హై, మదర్ తెరిసా జీవితం నుంచి మనకి ఏమి సందేశం లభిస్తుంది. ఓకేనా, మదర్ తెరిసా జీవితం నుంచి మనకి ఏమి సందేశం లభిస్తుంది. ఓకే చూడమ్మా, मदर तेरेसा युगोस्लेविया की थी। बचपन से वह अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी। पहले तो अध्यापिका के रूप में भारत आई, बाद में वह अपने दृढ़ संकल्प से उस सपने को साकार कर चुकी थी। उसने कथनी से कही करनी को अधिक महत्व दिया। वह हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होंठों से कहीं अच्छे सहायता करने वाले हाथ है। इस प्रकार वह अपने जीवन में लगन से काम करने पर सफलता आराम से कदम चूमने की बात सिद्ध कर चुकी है। मदर तेरेसा యుగోస్లేవియా की थी। मदर तेरेसा గారు యుగోస్లేవియా దేశస్థురాలు। बचपन से वह अनाथों, गरीबों और रोगियों की సేవ करना चाहती थी। ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా అనాథలకి, పేదవాళ్ళకి, రోగులకి సేవ చేయాలని చెప్పి ఇష్టం ఉంది। पहले तो అధ్యాపిका के रूप में भारत आई, మొదట టీచర్గా భారతదేశానికి వచ్చారు। बाद में वह अपने दृढ़ संकल्प से उस सपने को साकार कर चुकी थी। తర్వాత ఆమె తన యొక్క దృఢ సంకల్పంతో తన కలని సాకారం చేసుకున్నారు। उसने కథనీ సే కహీ కర్నీ కో అధిక్ మహత్వ దియా, ఆమె మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు। वह हमेशा कह करती थी, प्रार्थना करने वाले होंठों से कहीं अच्छे सहायता करने वाले हाथ है। इस प्रकार वह अपने जीवन में लगन से काम करने पर सफलता आराम से कदम चूमने की बात सिद्ध कर चुकी थी। ఏమని చెప్పారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసేటువంటి చేతులే గొప్పవి అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు। ఆ విధంగా ఆమె తన జీవితంలో పట్టుదలతో పనిచేస్తూ ఉంటే విజయం దానంతట అదే మన యొక్క పాదాక్రాంతం అవుతుందని నిరూపించారు। అది ఆమె సాధించి చూపించారు। ఓకేనమ్మా, లాస్ట్ వన్, ఫోర్త్ వన్ చూసుకోండి। प्रार्थना करने वाले होंठों से कहीं अच्छे सहायता करने वाले हाथ है, पंक्ति का भाव स्पष्ट कीजिए। ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసేటువంటి చేతులే మిన్నా, దీని భావాన్ని చెప్పండి అని చెప్పి అడిగారు। प्रार्थना करने वाले होंठों से कहीं अच्छे सहायता करने वाले हाथ है, यह बिल्कुल सच है। गरीबों के लिए सिर्फ प्रार्थना करने से उनकी भूख नहीं मिटती, कम से कम एक वक्त की रोटी दिलाने से काफी उपयोगिता है। जिनको समाज में हमारी मदद चाहिए, बेझिझक हमें करनी चाहिए। बातें करने से कोई फायदा नहीं, कार्य रूप में दिखाना बेहतर है। यानी कथनी से कहीं करने को अधिक महत्व देना है। यही मदर तेरेसा का आशय है। प्रार्थना करने वाले होंठों से कहीं अच्छे सहायता करने वाले हाथ है, ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసేటువంటి చేతులే మిన్నా। यह बिल्कुल सच है, ఇది అక్షర సత్యము। गरीबों के लिए सिर्फ प्रार्थना करने से उनकी भूख नहीं मिटती। మనకి పేదవాళ్ళ కోసం అని చెప్పి ప్రార్థించడం వల్ల వాళ్ళ యొక్క ఆకలి తీరదు। కమ్ సే కమ్ ఏక్ వక్త్ కి రోటీ దిలానే సే కాఫీ ఉపయోగిత హై, వారికి కనీసం ఒక పూటైనా సరే భోజనం పెడితే వారి యొక్క అది ఉపయోగంగా ఉంటుంది। జిన్కో సమాజ్ మే హమారీ మదద్ చాహియే, బేజిజక్ హమే కర్నీ చాహియే, మన వల్ల సమాజంలో ఎవరికైతే సహాయం అవసరం అవుతుందో సంకోచించకుండా మనము చెయ్యాలి। బాతేం కర్నే సే కోయి ఫాయిదా నహీ హై, మనము ఊరికే ఉత్త మాటలు చెప్పడం వల్ల ఏ లాభము లేదు। కార్య రూప్ మే దికానా బేహతర్ హై, మనము దాన్ని కార్యరూపంలో ఆచరణలో పెడితేనే అది మనకి బాగుంటుంది।
यानी कथनी से कहीं करने को अधिक महत्व देना है यही మదర్ తెరిసా కా ఆశయ హై అంటే ఏంటి మాటల కంటే చేతలకే ప్రాధాన్యత ఇవ్వాలి ఇదే మదర్ తెరిసా యొక్క ఆశయము ఓకేనమ్మా ఇక్కడ నేను ఈ వీడియోలో శాంతికి రాహ్మే అనేటువంటి ఈ ఉపవాచకాన్ని చెప్పడం జరిగింది ఇది నిబంధ పాటు ఇందులో నేను నెల్సన్ మండేలా గారి గురించి మదర్ తెరిసా గారి గురించి వివరించడం జరిగింది అటువంటి గొప్ప వ్యక్తుల గురించి వారి యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ చర్చించడం జరిగింది తర్వాత ఇందులో 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఆ 4 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ గా అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈ 4 క్వశ్చన్స్ కూడా అందరూ నేర్చుకోండి ఓకేనమ్మా ఈ 4 క్వశ్చన్స్ కూడా చాలా సార్లు మనకి ఇక్కడ అడిగాడు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అవి నేర్చుకోండి అందరూ కూడా నేర్చుకోండి ఇక్కడ మనకి చాలా సార్లు 2019 2016 2018 2017 ఇలా ఈ చాలా సార్లు అడిగినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకోండి ఓకేనా